ఇక్కడ ఒక కాలుతున్న బస్సు కనబడుతుంది కదా ఫ్రెండ్స్, కడప టు కదిరి వెళ్తున్న బస్సు ఇది. అయితే నిన్న ఆదివారం వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి దగ్గర విద్యుత్ 11 kV లేదా 33 kV హై వోల్టేజ్ వైర్ బస్సుకు తాకడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం కాలిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే సిఐ శంకర్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఆర్టీసీ బస్సు కరెంటు వైర్లు తగిలి కాలిపోతున్న సమాచారం లాగా వెంటనే మేము ఆ యొక్క ఈస్ట్ ఘాట్ వారికి రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించగా ఇది ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళు వాళ్ళ యొక్క చిన్న నెగ్లిజెన్స్ వలన సరిగ్గా యొక్క మార్కింగ్స్ అంటే ప్రమాదము జరుగు ప్రదేశం నుంచి మార్కింగ్ చిన్న నెగ్లిజెన్స్ వల్ల అంట ఫ్రెండ్స్. ఇప్పుడంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఏమీ అవ్వలేదు కాబట్టి ఎవరు ఏం మాట్లాడడం లేదు. ఒకవేళ ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఏమైనా జరిగింటే ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల 20 మంది ప్రాణాలు పోయేవి. అయితే ఆ దేవుడి దయ వల్ల ఎవరికి ఏం అవ్వలేదు. కానీ అంత హై వోల్టేజ్ వైర్లు అంత డౌన్లో ఎందుకున్నాయి? ఆ రోడ్ కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? మనుషుల ప్రాణం అంటే అంత నిర్లక్ష్యమా?